లాస్ట్ వరకు పెదవుల మీద చిరునవ్వు తప్ప ఇంకేం లేదు. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం 3 రోజుల పండగ ఒక 3 గంటల్లో చూపించేశారు. పండగ డబల్ ధమాకా అయిపోయింది. డాన్సులు గాని పాటలు గాని ఆ డాన్సులు ఆ వైబ్ అసలు ఆయనలో చెక్కు చదువు. చిరంజీవి గానే ఉన్నారు. వెంకటేష్ గారే ఉన్నారు. చాలా బాగున్నారు. ఆమె చాలా ఎలిగెన్స్ గా, చాలా డిగ్నిఫైడ్ గా, చాలా అందంగా ఉంది. కరెక్ట్ గా బాగా సూట్ అయిపోయింది చిరంజీవి గారు. ఖచ్చితంగా అండి హిట్ అండి, ఫుల్ హిట్ అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి అంటే ఇక్కడే కనిపిస్తుంది. 3 రోజుల పండుగ ఇక్కడే కనిపిస్తుంది. ఆ డాన్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, సినిమా మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతి విన్నర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారే. డాన్స్ అయితే ఎరగదీశారు ఆయన. వెంకీ చిరు ఆ కాంబోలో వచ్చిన సీన్స్ అన్ని కూడా చాలా సినిమాకి హైలైట్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫైట్స్ కానివ్వండి, చాలా బాగుందండి. ఇప్పుడు చాలా మంది కొంతమంది అందరూ డూప్స్ పెట్టి చేసేస్తున్నారు, కానీ ఈ వయసులో కూడా ఆయన ఇంత డెడికేషన్ తో ఒక మూవీ ఇలా చేశారంటే ఆయన చాలా గ్రేట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది. అన్ని చాలా బాగున్నాయి. ఒక హస్బెండ్ వైఫ్ కి బాగా కనెక్ట్ అవుతాయి ఆ సీన్స్ అన్ని కూడా. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బాగా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, వెళ్ళిపోతారు ఆయన. అంతే అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. చాలా మంది నెగటివ్ గా ట్రోల్ చేయడానికి చూస్తున్నారు. నెగటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు ఏ సినిమాకైనా చేస్తారండి. సినిమా ఎంజాయ్ చేసే వాళ్ళు ఇలాంటి సినిమాకి అన్ని ఎంకరేజ్ చేస్తారు. సో మూవీ అంతా చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అలా కాంబో సూపర్ గా ఉంది. అద్దరు కొట్టేశారు లిటరలీ. అలా కాంబో కానీ, సాంగ్స్ కానీ, డాన్స్ కానీ అసలు కిరాక్ అంతే. సంక్రాంతి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. అసలు చిరంజీవిలో ఆ స్లిమ్నెస్, నచ్చిన సీన్స్ ఒక సీన్ ఉంటాయండి ఫారెస్ట్ లో వెళ్ళి ముందు వదన కుందరగన అని లిటరలీ అద్దరు కొట్టేశారు. అసలు కరెక్ట్ గా యూస్ చేశారు. అసలు ఫన్నీ జోక్స్, ఫుల్ ఎంటర్టైనర్. సంక్రాంతికి సచ్ గుడ్ మూవీ కేమ్. I'm really happy about the outcome and congrats to everyone. మంచి మూవీ సంక్రాంతి. Yeah, full on entertainer, bang on. అసలు అదిరిపోయిందండి. ప్రతి ఒక్కరు ఎంట్రీ సూపర్ ఎంట్రీ. అసలు మాస్ కిరాక్ క్లాసిక్ ఉంటుంది అందరు ఎంట్రీ. అసలు చిరంజీవి ఎంట్రీ, వెంకీ మామ ఎంట్రీ అయితే సూపర్ కిల్లర్ అనుకోవచ్చు అండి. సూపర్ హిట్. అసలు చాలా మంచి ఎంటర్టైనర్. ఒక్క నిమిషం కూడా అసలు జోక్స్ కానీ ఏదైనా వదలరు. ఫుల్ ఆన్ జోక్స్ కూడా అన్ని ల్యాండ్ అవుతాయి, ఏవి మిస్ అవ్వవు. చాలా ఫనీగా ఉంటాయి. బట్ ప్రతి యూసేజ్ ఆఫ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్ ఇట్స్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత బాగా మంచి మూవీలో చూసాను. అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్లస్ అలా కాంబో అయితే సూపర్. అసలు వేరే లెవెల్. ఇది డెఫినెట్ విన్నర్ అనుకోవచ్చు. బికాస్ చిరంజీవి సచ్ బిగ్ హీరో, ఆబ్వియస్లీ మెగా స్టార్ కాబట్టి సూపర్ హిట్ ఐల్ సే. అండ్ దిస్ ఇస్ అల్టిమేట్లీ ద విన్నర్. సంక్రాంతి కన్నా ముందర వచ్చింది, కానీ ఐల్ సే డెఫినెట్లీ సీజన్ మొత్తం మీరు ఎవరో ఒకరు చూసి వెళ్ళొచ్చు. సో ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎస్పెషల్లీ. చిరంజీవి అయితే చాలా బాగా చేశారు. వెంకటేష్ అయితే కూడా వేశారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ తెలుసా అనిల్ రావుపూడి? అనిల్ రావుపూడి డైరెక్టర్. అనిల్ రావుపూడి డైరెక్టర్ బాగా తీస్తా. ఇంకా ఫన్నీ బుల్ రాజ్ కూడా యాక్టింగ్ కూడా చాలా ఫన్నీ ఉంది. సినిమా అయితే ఇంకా ఈ ఇయర్ లో విన్ అవుతుంది. బ్లాక్ బస్టర్. ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 5 కి? 5 out of 5. 5 out of 5. జై మెగాస్టార్. పిల్లలు కూడా బాగా ఫన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ బాస్ ఇస్ బ్యాక్. యా బాగుంది, సూపర్ ఉంది. ఈవెన్ పిల్లలు కూడా లేసి చేస్తున్నారు డాన్స్ మీద. అండ్ బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. పూడి గారు ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అండ్ సందీప్ గారి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. స్టెప్ సో ప్రతి మూవీస్ లో సంక్రాంతికి వస్తున్నామని ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు. హిట్ అయిపోతున్నాయి అవన్నీ. సో స్టెప్ చాలా బాగా నచ్చింది మాకు. చిరంజీవి అండ్ వెంకటేష్ కాంబోలో వచ్చిన సీన్స్ అన్ని చాలా హైలైట్. లాస్ట్ సెకండ్ హాఫ్ అండి ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ. సాంగ్ ఏది బాగా నచ్చింది? అన్ని బాగున్నాయి. నాకు మీసాల పిల్ల బాగా
కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు అసలు